టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ఘట్టం కొనసాగుతోంది. నామినేషన్ల పర్వం కంటిన్యూ అవుతోంది. ఇందులోనే కీలకమైనటువంటి అంశాలన్నీ బయటపడుతున్నాయి. నిన్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ ని దాఖలు చేశారు. అఫిడవిట్ లో ఆస్తులు అప్పులతో పాటుగా ఆదాయ వివరాలన్నీ కూడా వెల్లడయ్యాయి. ఓవరాల్ గా అఫిడవిట్ కి సంబంధించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కీ నోట్స్ ఏంటి? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, నమస్కారం అండి. సో ఎన్నికల అఫిడవిట్ లో వచ్చినటువంటి కీ పాయింట్స్ ఏం కనిపిస్తున్నాయండి? ఒకవైపు ఆస్తులు అప్పులు కాదు, ఆదాయ వివరాలు కూడా అందులో ఉన్నాయి. సో అందులో ఈ 2 నెలల కాలంలో కొనుగోలు చేసినటువంటి ఆస్తుల వివరాలు ఇవన్నీ చూస్తుంటే అండర్లైన్ మెసేజ్ ఏమైనా కనిపిస్తోందా అందులో? ఇందులో సింపుల్ అమ్మా లాజిక్. ఇప్పుడు వీళ్ళకి అల్లు అరవింద్ గారు, ఈ చిరంజీవి గారు మొత్తం కాందానంత సినిమాలో ఉపాధిని బతికినట్టు మొత్తం అందరూ సినిమా మీదే ఉన్నారు, ఇంకే పని పాటు లేకుండా. మీరు ఈ విషయం గమనిస్తే ప్రతి సినిమాకి ఒక బంపర్ రిజల్ట్స్ చూపిస్తారు. 150 crores 200 crores వచ్చే 500 crores సినిమా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ ని వీటిని అవాయిడ్ చేయడానికి, జిఎస్టీ లేకపోవడానికి, రీరూటింగ్ సిచ్యువేషన్ ఏం చేయాలంటే లాసెస్ బుక్ చేసే ప్రక్రియకి తెరలేపారు. ఉదాహరణకి సడన్ గా నాగబాబు లాంటి పనికి మాలిన సినిమా ఒకటి చేస్తారు, ఎవరికి అర్థం కాకుండా ఒక ఎంటిటీ క్రియేట్ చేస్తారన్నమాట. అది లాస్ వస్తుంది. మళ్ళీ ఆల్రెడీ పరిస్థితి నేను ఆత్మహత్య చేసుకునే టైంలో మా అన్నదమ్ములు నన్ను కాపాడి అప్పులు తీర్చారని ఇలా పకోడి గొప్పలు అని చెప్తుంటారు. తర్వాత ఈ సినిమా వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు. ఈ మనోడి కల్లా ఏం రక్తం సినిమా చూడు, ప్రజారాజ్యం టైంలో పులి కొత్త సినిమా కొట్టి ప్రచారం అనేది ఒక హరికథలని చెప్పి తిరిగి ఉంటుండే. ఈ సినిమాలు కనుక మీరు నిశ్చితంగా గమనిస్తే అన్ని డబ్బింగ్ సినిమాలే. 90% సినిమాలన్నీ ఫెయిల్యూర్లే. ఓ చెప్పిన ఖుషి సినిమా, తమ్ముడు, ఏవో మంచి సినిమాలు అంటాడు. ఏవి కూడా 100 కోట్ల స్లాబ్ లో లేవు. చూసుకోవాలంటే 100 కోట్లు దాటిన సినిమా ఒకటి లేదు ఇన్ టోటల్ కెరియర్. అలా చూసుకుంటే మీరు ఇతను యొక్క ఎంటిటీని ఎలా టెరిటరీని కన్ఫైన్ చేస్తారంటే సైడ్ యాక్టర్ల కింద కూడా నటించేస్తారు. అలా బ్రో సినిమా ఏదో వచ్చింది కదా మొన్న, అలా నిన్న కాకమొన్న వచ్చిన లేత కుర్రాడు హీరో అయినా సరే ఈయన మనోడు సైడ్ క్యారెక్టర్ కూడా చేసేస్తారు. ఎందుకంటే లాసెస్ బుక్ చేయాలన్నది ఒక టాస్క్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ వీళ్ళు సినిమాలకి అడ్వాన్సెస్ ఇచ్చారనుకో, అదొక లెక్క ఉంటుంది. ఇప్పుడు ఇందులో వీళ్ళు సో మెనీ దిస్ థింగ్స్ బ్యాలెన్స్ ఉన్నవి కొన్ని కనబడుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ సురేఖ మేడం గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా అప్పుడు ఇచ్చినట్టు చెప్తున్నారు. మీరు అది గమనించారు లేదా? ఆ చెట్ట ఒకసారి చూడండి. విజయలక్ష్మి ఎవరెవరు ఇండివిజువల్ ఎంటిటీతో హారిక అండ్ ఆశ్రయ సినిమా లీడ్ ఐటీ ఇండియా ప్రభుత్వం ఈ సినిమా వాళ్ళది. ఎంవీఆర్ ప్రసాద్, నవీను, ఎం ప్రవీణ్ కుమార్, మైత్రి మూవీస్, సి యశ్వంత్ ఫైనాన్సర్స్, రాహుల్ కుందవరం, ఎంవీఆర్ఎస్ ప్రసాద్ హెచ్యుఎఫ్, కొనిదల సూర్యకమ్మ, కోటంరెడ్డి సాహిత్యారెడ్డి, సింగారెడ్డి లలిత, ఏ దయాకర్, డివి ఎంటర్టైన్మెంట్స్. ఇవన్నీ సగం మీరు చూసుకుంటే 8 కోట్లు 6 కోట్లు ఇవన్నీ కలిపి 46 కోట్లు 70 లక్షలు. మీరు ఒక కంపెనీ దీంట్లో కనుక మన డైరెక్టర్స్ అలా చేబద్దులు అవన్నీ తీసుకున్నారు ఇలాంటివన్నీ చెప్తే విల్ బి ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ కింద చూస్తారు, ఇన్వెస్ట్మెంట్ కింద కన్వర్ట్ చేసి చూస్తారు. ఇందులో ఏంటవుతున్నాయంటే లెవరేజ్ ఎలా తీసుకుంటారంటే 360 days వెసులుబాటు ఉంటుంది అప్పు ఇచ్చి దానికి. ఇది ఏమైనా తర్వాత ఇటుజీ పడితే సినిమా అగ్రిమెంట్ ఎంటర్ అయిపోతారు. క్లాస్ తో కొన్నాళ్ళు ఓవరాల్ గా ట్యాక్స్ ఎగ్గొట్టే కార్యక్రమం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది గుడ్లో మెల్ల ఏంటంటే వీళ్ళు కనుక డిక్లేర్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ లో అప్పు తీర్చారా లేదా అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ టైం. తర్వాత ఏం చేస్తారు, నాన్ అన్క్లైమ్డ్ అమౌంట్స్ కింద అంటే ఎలా అంటే వీళ్ళు ఇంకా అప్పు తీర్చట్లేదు కాబట్టి ఇప్పుడు మనం చూడు రుణాలు ఎగ్గొట్టిన బ్యాంకుల్లో వాళ్ళని మనం చూపిస్తుంటాం చూడండి, ఎన్పిఆర్ కింద, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద, ఎన్పిఎల్ కింద. అలా వీళ్ళు ఇండివిజువల్ కెపాసిటీస్ లో డౌన్ ద లైన్ అప్పు తీర్చట్లేదు. క్రెడిట్ ఇట్సెల్ఫ్ ఇస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద. ఇప్పుడు ఐఎం రత్నం ఉన్నాడు చూడండి, ఆ సినిమా ఎప్పుడు ఆయనకి బుద్ధి పుట్టి అక్కడ తీసాడు. అప్పటిదాకా ఆయన లాసెస్ అన్ని క్లెయిమ్ చేసుకుంటూనే పోయాడు ఆయన. అట్లాంటి వెసులుబాట్లు తీసుకోవడానికి వీళ్ళు చేస్తున్న గిమ్మిక్ అన్నమాట. ఆ శ్రీశ్రీ గారు ఏ నోటుతో ఎప్పుడు కాదేది అని అర్హం అని ప్రతి దాన్ని ఎలా కావాలంటే రాజకీయ విన్యాసాలకు వాడేసుకుంటారు. అందులో ఈ సినిమాలకు విపరీతమైన లెవరేజ్. చూడుకోవాలంటే పార్టీ ఫండ్ ఎవరికి అనుమానం రాకుండా చిరంజీవి 5 కోట్లు తీసుకొచ్చి ఇచ్చాడు ఆయన. ఎందుకు ఆ వెసులుబాటు తీసుకోగలిగాడు? సీఎం రమేష్ అనే వ్యక్తి ఆల్రెడీ ఎగ్జాంపుల్ సెట్ చేసి చూపించాడు. బీజేపీ ఎంపీగా కంటెస్ట్ చేస్తూ ఎన్డీఏ కూటమిలో ఉంటూ బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ కి 30 కోట్లు ఇచ్చాడు విరాళం. ఇచ్చాడు షర్మిల మన తీసుకెళ్లి పిసిసి అధ్యక్షురాలు చేయగలిగాడు. ఈ అడ్వాంటేజ్ అన్ని చూసుకొని చిరంజీవి కూడా ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తే 5 కోట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్. బికాస్ ఈస్ అ కాంగ్రెస్ మ్యాన్. వాట్ వై దట్ గై ఇస్ కనెక్టెడ్?
ఎన్డీఏ మళ్ళీ సీఎం రమేష్ కి సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన పంచకాల రమేష్ గారికి కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఈ విపరీత ధోరణి తెరవారు వెనకాతలు జరుగుతున్న రాజకీయ విన్యాసాలకి చూడు. ఒక ఎన్డీఏ కూటమి కానీ యూపీఏ కూటమి కానీ తన వ్యక్తులను ఏ విధంగా కన్సిడర్ చేయాలి, ఆ వ్యక్తులకు ఒక నియమాలు ఉంటుందన్న ప్రాథమిక అవగాహన లేకుండా వీళ్ళకి నచ్చినట్టు ఫైనాన్షియల్ రెగ్యులారిటీస్ ఇర్రెగ్యులారిటీస్ ని ఎలా మిస్ మేనేజ్ చేస్తారో చూడమనండి, ఇది గమనించమనండి. వీళ్ళకి మాత్రం ఎందుకు ఎక్స్క్యూజెస్ వస్తాయి, ఎందుకు వెసులుబాట్లు వస్తాయి అంటే తన వాడికి అన్ని సరుకుల్లో ఆల్ సార్ట్ ఆఫ్ కన్సిడరేషన్స్ ఉంటాయి. తన వాడికి కానప్పుడు వాషింగ్ పౌడర్ ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి కేజ్రీవాల్, కవిత ఇలాంటి వాళ్ళందరికీ ఎలాంటి చొక్కలు చూపిస్తారు చూడమను. ఇది గమనిస్తారా మీరు? ఓవరాల్ గా ఏంటంటే ఈ ఎలక్షన్ అఫిడవిట్స్ ఇవన్నీ అంటే ఇప్పుడు ఆ కన్సిడరేషన్ లో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎలక్షన్ అఫిడవిట్ నోటీస్ ఇస్తుందంట, ఎలక్షన్ నియమాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తారని. అఫిడవిట్ కాదు కానీ ఆయన చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఏమి చేస్తారో ఎవరికి తెలియదు. ఆ మహానుభావుడు శాసన్ గారి ఆయనలో జరిగిన రాజకీయాలకి నియంత్రించే ధోరణిలో ఎలక్షన్ కమిషన్ పనిచేసిన తర్వాత తదనంతరంలో ఎక్కడైనా ఈ ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయిన చూడు, చదురుమూడు ఘటనలని పనికిమాలిన స్టేట్మెంట్ ఇవ్వడు తప్ప. సో అండర్వర్డ్ కంక్లూషన్స్ తో ఏది పడితే అది చేద్దాం మన దగ్గర. ఈ ప్రజాస్వామ్యాన్ని వేగాతం కలిగించే కార్యక్రమంలో ఒక లెగసీ కలిగిన చంద్రబాబు నాయుడు ఏం చెప్తుంటాడు, ఆయన నేను నరేంద్ర మోడీ కన్నా సీనియర్ మోస్ట్ అంటే. ఈయనతో పాటు ఆయన కూడా దగ్గర 3 టర్మ్లు చీఫ్ మినిస్టర్ చేసి వాళ్ళ 2 సంవత్సరాలు ప్రధానమంత్రి చేశాడు. సీనియారిటీ విషయంలో వెనకబడిన దగ్గర 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని కేకరకాయ అవుతున్నట్టు ఈయన ఒక సీనియర్ మోస్ట్ లీడర్ గా ఒక నియమాలను సెట్ చేసే దగ్గర నియమాలను బ్రేక్ చేస్తే ఇంకెవరికి చెప్తారు? అలా రాముడు కప్ప కథలాగా కప్ప మీద రాముడే కాలేసాడట. నాకు బాధ వస్తే రామ అని చెప్పుకునే దగ్గర నువ్వే నా మీద కాలేస్తే ఎవరికి చెప్పుకోవాలన్నట్టు ఒక సీనియర్ మోస్ట్ లీడర్లు కూడా మిస్కాండక్ట్ గురవుతూ ఎలక్షన్ నియమాలకు విభిన్నంగా ప్రవర్తిస్తుంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ని ఇంపోజ్ చేసే ఎలక్షన్ కమిషన్ ఎవరు యాక్షన్స్ తీసుకుంటుందని వేచి చూడడం తప్ప ఇంకా నిస్సాయిస్తే తప్ప ఇంకేం కనబడుతుంది చెప్పు. ఎగ్జాక్ట్లీ. సో ఇందులోనే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి అఫిడవిట్ లోనే కీలకమైనటువంటి ఇంకో 2 అంశాలు ఉన్నాయి. 2 నెలల వ్యవధిలోనే హైదరాబాద్ తో పాటుగా మంగళగిరిలో కూడా ఇల్లు అలాగే స్థలం కొనుగోలుకు సంబంధించి పక్క సినిమాలు చేయట్లేదు అంటాడు, రోజుకి 2 కోట్లు సంపాదించేవాడు నన్ను నియంత్రించారు, రాజకీయాలకి త్యాగాల మీద వచ్చాను అంటాడు. ఒకసారి ఏమో కారు అమ్మేశాను, కారు అమ్మేసి జీతబత్యాలు ఇవ్వడానికి కూడా నాకు కష్టమైపోయింది, కారు అమ్మేశాను అన్నాడు. ఇవాళ 11 కార్లు డిక్లేర్ చేసాడు అఫిడవిట్ లో. మన కళ్ళ ముందు ఆ స్కార్పియోలు, కార్వేలు, ఆ ఫోర్డ్ ఎండవర్ లాంటిది ఆ టాప్ లెస్ కార్లో తిరుగుతుంది. అది కూడా కొన్నది మన లాస్ట్ 3-4 years లోనే మనం డెవలప్మెంట్స్ చూస్తున్నాం. ఆరాయి వాహనంతో పాటు కాన్వాయిలు కొనుక్కున్నాడు. ఇవన్నీ మాట్లాడుతుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫైనాన్షియల్ డబ్బులు అంటే సినిమాలు చేయకపోయినా అని పేదరపులు అరుస్తాడు పక్కన. పార్టీ నడిపించడం ఎంత కష్టమో మీకు తెలీదా? నువ్వు నడిపించమన్నారు రాబాయ్ అంటే నేను నడిపించాలి. 10 సంవత్సరాలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను, ఎవడో ఎదుర్కోమన్నాడు. అంటే ఇవన్నీ అబద్ధాలతో వినివాడు వెర్రివాడైతే చెప్పేవాడు వేదాంతంలో ఒక సామెత ఉంది. చెప్పేవాడు పవన్ కళ్యాణ్ అయితే వినివాళ్ళు జన సైనికులని ఇప్పుడు నానుని మార్చవలసి వస్తుంది. అంతకని సో ఇప్పుడు నామినేషన్ల ఘట్టం ముగిసే కీలక సమయంలో పార్టీలకు సంబంధించి మార్పులు చేర్పులు సరికొత్తగా జాయినింగ్స్ ని ఎలా చూడాలంటారు? మహాకూటమిలో భాగమైనటువంటి టీడీపీ లీడర్లు బీజేపీలో చేరి అక్కడి నుంచి టికెట్లు తెచ్చుకోవడం, దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ అనపర్తికి చెందినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నీకు సింపుల్ లాజిక్ చెప్తాను. జాతీయ పార్టీ అని బీజేపీ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఈ వ్యాపారాలు, ఇంగిత జ్ఞానాలు, వాళ్ళకి యొక్క రాజకీయ ఆక్రందన ఏం చేస్తున్నారో వాడికి అర్థమే కావట్లేదు. ఆ తపన్ చౌదరి గారికి చంద్రబాబు గారికి బదులు ఆయన గమ్మని పోలాడితే తపన్ చౌదరి గారికి ప్యాసిఫై చేసి చింతమేడికి వాళ్ళ బీఫామ్ ఇవ్వడానికి శ్రీకాకుళంలో పారెత్తుకున్నామని ఈ 40 బీజేపీలో జాయిన్ చేసేవాళ్ళు. నాకు అర్థం కాదు. ఓ తెలుగుదేశం పార్టీలో 42 సంవత్సరాలు బట్టి ఉండి ఒక పార్టీలో ఒక క్యాడర్ తో నిర్మితమైన ఒక నాయకుడి యొక్క క్షేత్రస్థాయి పనితీరు, అతని యొక్క రాజకీయ అవగాహన, అతను ఏ విధంగా పార్టీకి ఉపయోగపడతాడు దాని మీద అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా తెలుగుదేశం పార్టీ ఎలా ఏడుస్తుందో సార్ గమనించుకోండి. వీళ్ళు దానికి ఎన్డీఏ కూటమి అనేది ఎందుకు? బీజేపీ కూడా తెలుగుదేశానికి దాసోహమే, తొత్తులే, వాళ్ళ పనికిమాలిన బ్యాచ్, పనికొచ్చిన బ్యాచ్ లో వీళ్ళు ఎత్తిన పడితే టికెట్లు ఇచ్చుకునే కార్యక్రమానికి తెరలేపుకుంటే ఆ బీజేపీ పార్టీని నాకైతే అర్థం కావట్లేదు. ఈ తెలుగుదేశం పార్టీ పడడానికి ఈ తలకరబాయి రాయబారం రాజకీయాలు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. స్ట్రైట్ లైన్ లో మేమే 175 కంటెస్ట్ చేసి రేపు పొద్దున ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తామని చెప్తే ఎవడు కాదంటాడు? ఇప్పుడు మన కాంగ్రెస్ కరుణానిధి గారు పార్టీ ఉంది, డిఎంకే పార్టీ. కాంగ్రెస్ 20 స్థానాలు కేటాయించిన తర్వాత వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని గ్రహించి ఏం చెప్పింది డిఎంకే గవర్నమెంట్? కాంగ్రెస్ ఇక్కడ నిలబడక్కర్లేదు, మేము డిఎంకే విల్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యూపీ అని చెప్పారు. అదే పని ఇక్కడ తెలుగుదేశం చేయమనండి. ఊరుకుంటున్నాం ఇక్కడ? లేని బీజేపీకి ఇక్కడ అవకాశం కల్పించడానికి ఉన్న శ్రద్ధ ఎంత కాదని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి కాంపిటెన్సీ లెవెల్ ఉంది, ఫైట్ చేయగలడు. రేపు ఆయన గెలిస్తే
తెలుగుదేశం బదులు బీజేపీ ఎమ్మెల్యే లేనివాడికి స్థానం కల్పించినట్టే కదా. ఇలాంటి తెరచాటు రాజకీయాల్లో ఒక 2 రీజనల్ నేషనల్ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ నిలువెత్తు నష్టాన్ని ఆంధ్ర రాష్ట్రానికి తయారు చేస్తే వీళ్ళు సైంధవుల్లో దాపరించి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించుకోవడానికి వీళ్ళు వెసులుబాట్లు ఇస్తున్న వాళ్ళకి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు అనాలో ఏమనాలో ప్రజలు నిర్ణయించుకోమని ఎవడిచ్చాడు ఈ హక్కు? ఏ ప్రాతిపదిక మీద వీళ్ళని వాళ్ళ పార్టీలో జాయిన్ చేసి వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఇండైరెక్ట్ మద్దతుదారుల కింద ఇచ్చేస్తారా? ఎక్కడ ఈ ముసుగు చాటు రాజకీయాలు? గతంలో స్ట్రెంత్ కాంపిటెన్సీ లెవెల్స్ ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి అని చెప్పినప్పుడు ఇదే బీజేపీ పార్టీకి టికెట్లు ఇచ్చి కూడా తెలుగుదేశంతో బీఫామ్లు ఇచ్చి నామినేషన్ ఇచ్చిన ఉదంతో తెలీదా? ఈ కర్నూలు, అనంతపూర్, ఈ పరిసర ప్రాంతాల్లో అట్లాగా ఉందో రాజకీయం అంటే ఊరుకుంటామనా? ఏ ప్రభుత్వాలు 2 జాతీయ ప్రభుత్వాలని 2 జాతీయ పార్టీల్ని విసర్జించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బలవంతాలు ముసుగులేసి తీసుకొచ్చే హక్కు ఎవడిచ్చాడు వీళ్ళకి? ఇది ప్రశ్నించమంటున్నా. దానికి ఆల్రెడీ ఒక సైంధవుల్లో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ చాలింది కాక 42 సంవత్సరాలు రాజకీయ పార్టీలో అనుభవం ఉండి పార్టీ అధ్యక్షుడు అయ్యి ఉండి 70 సంవత్సరాలు ఆయన వయసు ఉండి ఇంత అనుభవం ఉండి 7 సార్లు ఎమ్మెల్యే చేసిన ఈ పనులుగా మీరు మీ రాజకీయ క్షేత్రంలో మీ అనుభవాలు నాగరించి చేసుకుంది దీనికో ఇలాంటి పనికిమాలిన పనులు చేయడాక? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీతో జనసేన పొత్తు ఉంది అనుకున్నప్పుడు 8 స్థానాల్లో జనసేన కంటెస్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అప్పటిదాకా బీజేపీలో ఉన్నటువంటి లీడర్ సడన్ గా జనసేన కండువ కప్పుకుంటారు. అక్కడ ఆయనకి నామినేషన్ కి సంబంధించి బీ ఫామ్లు అనేవి ఇస్తారు. అదే పరిస్థితి ఉంటే అక్కడ కూటమి ధర్మాన్ని కూడా ఫాలో అవ్వట్లేదు. ఇది ప్రజలు గమనించట్లేదా? నేను చెప్తుంది అదేనమ్మా, వీళ్ళు కూటమిలు దేనికి కడుతున్నారో తెలియదు, ప్రజల మనోభావాలకి వీళ్ళకి అర్థం కాదు. పార్టీ కార్యకర్తల యొక్క విచక్షణ కూడా వినియోగించుకోకుండా వాళ్ళని విచక్షణ రాహిత్యంగా ప్రవర్తించేంత పరిస్థితి క్రియేట్ చేస్తారు. వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేసినా సరే అధినాయకుని యొక్క నిర్ణయం శిరోధార్యం అని చెప్పి వీళ్ళు సార్వభౌమత్వాన్ని, వీళ్ళ పార్టీ యొక్క నిరంకుశత్వాన్ని వాళ్ళ పార్టీ నాయకుల మీద నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం పరంగా ఓటేద్దాం ఉన్నవారు కూడా తెలుగుదేశం బదులు బీజేపీ ఓటేసారు. నిస్సాయ స్థితిని ఎందుకు ట్రై చేస్తున్నారు? లేని ఓటు బ్యాంకులు బీజేపీ పార్టీకి ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఏ ప్రాతిపదిక మీద? ఎవడి చర్యలు హక్కు? ఆ ప్రధానంగా నాయకులకు కూడా ప్రశ్నించాలి. ఒక వ్యక్తిత్వం అనేది ఉండదా? రాజకీయాల్లో ఏదో ముఖం పెట్టుకుని నిలబడడానికి ఉన్న శ్రద్ధ ఘనతల్లా పార్టీ నాకు అవకాశం ఇవ్వకపోతే ఒక క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తగాను రక్షకుడుగా పనిచేస్తానని చెప్పే కనీస ధర్మం కూడా లేకుండా ధర్మానికి వ్యక్తిత్వాన్ని కూడా పనంగా పెడుతుంటే ఏమన్నా వాళ్ళని ఆలోచించుకోమండి ప్రజల్ని. సో ఇప్పుడు 14 ఏళ్ల పాటు సీఎం గా పనిచేసి 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రసంగాల్లో చేస్తున్నటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు, పర్సనల్ అటాక్స్ అనేది దీని మీద ఇప్పటికీ కూడా ఎందుకని ఒక ప్రాపర్ గా సంజాయిషి ఇవ్వలేకపోయారు చంద్రబాబు నాయుడు? అడుస్తూ తొక్కనేలా కాలు కడగనేలా అని ఒక సామెత ఉంటుంది. అలాగా ఏది పడితే అది మాట్లాడేసి దాని యొక్క పర్యవసానాలు ఏమవుతుందో తెలుసుకోమనండి. ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే వీళ్ళకి వ్యవస్థలతో ఆడుకోవడం అన్నది 42 సంవత్సరాల రాజకీయ క్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. తన దాకా వస్తే ఏమవుతుంది అన్న దగ్గర ఫస్ట్ అవర్ టైం తన మొనాటమీని బ్రేక్ చేస్తూ 52 రోజులు జైల్లో కూర్చున్నాడు. మొన్నటి దాకా మేనేజ్మెంట్ షోయే కదా. నీకు గమనించా ఎప్పుడైనా స్టే ఆర్డర్ ఉందట, స్టే ఆర్డర్ ఎప్పుడు వికెట్ అయిందో వాడికి తెలియదు. ఓకే, ఇన్ని కేసులు ఉన్నాయట, ఆ కేసు ఎప్పుడు వాదించారో, ఎప్పుడు నెంబరింగ్ అయింది, ఏమైందో కూడా వాడికి తెలియదు. ప్రతిసారి పుణ్యశీలుడు సత్యశీలుడి కింద మనకి పోర్ట్రేట్ చేస్తారు. ఇవాళ ఈసారి ఫస్ట్ టైం అనుకుంటాను ఎలక్షన్ అఫిడవిట్ లో ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని బెయిల్ మీద ఉన్నాడని చచ్చినట్టు ఎలక్షన్ అఫిడవిట్ డిక్లేర్ చేసుకునే దౌర్భాగ్య స్థితి క్రియేట్ అయింది. ఈ రోజు దాకా జరుగుబాటు అంత సుఖం లేదు. చేత ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. అలాగే ఎలక్షన్ కమిషన్ వీటి మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడటమే. మనం ఏం ప్రభావితం చేయలేదు. ఎందుకంటే అవి అటానమస్ బాడీస్, వాళ్ళ యొక్క కాన్సిక్వెన్సెస్ రిప్లికేషన్స్ ఎలక్షన్స్ ముందు ఎట్లా ఉంటాయి వేచి చూడటం. ఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.